కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదల యొక్క, దళితులు, బలహీన వర్గాలు, రైతులు, ఇట్లా అన్ని వర్గాల్లో ఉన్న అర్హుల యొక్క ఆకాంక్షల మేరకు ఈ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని. ఈరోజు కూడా మనం గమనిస్తే ఈ జన్మదినాన్ని లేక ఆవిర్భావ దినాన్ని ఇంకో విధంగా కాకుండా యువత కోసం, విద్యార్థుల కోసం, ఈ సమాజంలో నిలబడి భవిష్యత్తు నిర్మించే వాళ్ళ కోసం ఒక పోరు దినంగా దీన్ని తీసుకెళ్లడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి అర్థమవుతుంది. సో అందరికీ కోరుకున్నది ఒక్కటే, ప్రజలందరికీ కూడా ఈ రోజున రాజ్యాంగానికి దూరంగా ఎవరి ఇష్టానుసారం బుక్కులు పెట్టుకొని పరిపాలన సాగించే కాలం, ప్రజలకు రావాల్సిన ఏ మేలు కూడా చేయకుండా కేవలం మాయం మాటలు చెబుతూ చివరికి భయభ్రాంతులను గురి చేస్తూ బతికే కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు జరిగే యువత పోరుబాట అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఒక భయాన్ని పోగొట్టే విధంగాను, సమస్యల పట్ల కదిలే విధంగాను తీసుకెళ్తున్న నేను నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చిరకాలం వర్ధిల్లాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, అన్ని కులాల్లో పేదలు కూడా ఆఖరికి ధైర్యంగా బతికే రాజ్యం కోసం మనం అందరం పనిచేయాలని తెలియజేస్తూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను.